టీవీ, ఏసీ బాగుందన్నా. గుడ్ నైట్ బిగ్ బాస్ హౌస్. గైస్, ఈ రోజు లాగ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ లాగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు చూడాలి భయ్యా అంటే, మీరు మీ స్కూల్ డేస్ ని, కాలేజ్ డేస్ ని ఎంతో మిస్ అవుతుంటారు. మీకు కంప్లీట్ అయిపోవచ్చు స్కూల్ డేస్, కాలేజ్ డేస్. ఆ మెమరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లాగ్ చూడడం వల్ల మీకు ఈ మెమరీస్ ని కూడా బ్యాక్ చేసినట్టు అవుతుంది. చాలా బాగుంటుంది లాగ్. ఈ రోజు నేను లాగ్ మీరు ఎండ్ దాకా చూస్తే ఖచ్చితంగా మీ స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ మెమరీస్ అని ఖచ్చితంగా బ్యాక్ రీగైన్ అయ్యేటట్టు నేను చేస్తాను. ఫుల్ లాగ్ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే మా బ్యాచ్ లో కూడా కొంతమంది మిస్ అయ్యారు. కాకపోతే వాళ్ళు ఇక్కడికి రాలేదు రిసార్ట్. ఈ రిసార్ట్ చాలా బాగుంది. ఆ క్లిప్స్, ఆ ఎంజాయ్మెంట్స్ మాతోటి కూడా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు గైస్. మిస్ అయిన వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ లాగ్. ఫర్దర్ మేము ఎక్కడికి వెళ్ళే సరే ఎవరు ఏ ప్లేస్ లో ఉంటారో, ఎంత డెవలప్ అవుతారో తెలియదు ఫ్యూచర్ లో. కాకపోతే ఈ లాగ్ మెమొరబుల్ గా వాళ్ళు కూడా, మన క్లాస్ వాళ్ళందరూ రీక్యాప్ చేసుకోవడానికి వాళ్ళ మెమరీస్ అనేది ఈ లాగ్ చాలా 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 ఇంపార్టెంట్. మా బాయ్స్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా లేట్ చేయగానే వెళ్ళిపోతాం. ఏమంటారు? నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి గాయస్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతూ చూస్తున్నా డీజే సెటప్ కూడా ఉంది. మాకు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు. లేట్ సుజిత్ వేరే లెవెల్ అసలు. లేట్ చేయగల ఫైనల్లీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఎంజాయ్ చేసేద్దాం మొత్తం. రైన్ డ్యాన్స్, స్విమ్మింగ్ పూల్ అన్ని ఎంజాయ్ చేసేద్దాం. తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులను తుడిచిన నేస్తమా పొడి పిడుగులలో నిలిచిన స్నేహమా ఎవడో చేయట్లేదు కదా, ఎవడో చేయట్లేదు ఎవడో చేశాడంట.
క్లైమేట్ లో అసలు ఎంజాయ్ చేస్తే వేరే లెవెల్ ఉంది. రెయిన్ డాన్స్, స్విమ్మింగ్ పూల్, వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తున్నాం. మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం చూడండి. మా డీజే ఎవరు వాగిస్తున్నారో వాడికి ఇంట్రడ్యూస్ చేస్తాం చూడండి. డీజే బాయ్. వేరే లెవెల్ అసలు ఎంజాయ్మెంట్. రెయిన్ డాన్స్, స్విమ్మింగ్ పూల్, వేరే లెవెల్ అసలు. సందీప్ వెళ్ళు ఫాస్ట్ గా వైట్ ఫ్యాన్ వేసుకొని అడగ బాగుందిరా నీది. అసలు మొన్న నడిచినట్టు నడుస్తున్నాం. అది చేస్తావా? ఫైనల్లీ రెడీ విత్ ద అవుట్ఫిట్. సింపుల్ గా మంచిగా స్టైల్ గా రెడీ అయిపోయాం అనమాట. పార్టీ వేర్ షర్ట్ అనేది వేసేసా. ఇక మిగతాది పార్టీ పార్ట్స్ చూపిస్తాను క్లియర్ గా. ఎంజాయ్ చేయండి. మా వాళ్ళైతే మంచిగా రెడీ అయ్యారు. బ్లాజర్స్ వేసారు, ఇంకా చాలా కలర్ఫుల్ గా రెడీ అయ్యారు. నాది కూడా బ్లాజర్ ఉంది, కాకపోతే ఇంట్లో అనేది మర్చిపోయాను. అంటే ఒడిస్సాలో ఉంది, ఇప్పుడు తెచ్చుకోలేము కదా. నీట్ గా పార్టీ వేర్ అనేది రెడీ అయిపోయాం. మా వాళ్ళైతే చాలా మంచిగా రెడీ అయ్యారు. ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. తుడుకులలో నిలిచిన స్నేహమా రిసార్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసి వచ్చాం. ఈ రిసార్ట్ లో చాలా లొకేషన్స్ ఉన్నాయి, లైక్ ఆడిటోరియం కానీ, ఇంకా స్విమ్మింగ్ పూల్స్ కానీ, ఇంకా రెయిన్ డాన్స్ కానీ, ప్రతిదీ చాలా బాగుంది. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. ఇంకా ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడే స్నానం చేసాం, ప్రోగ్రామ్ అనేది రెడీ అయిపోతున్నాం. ఏంటంటే ఇప్పుడే స్విమ్మింగ్ పూల్ చేసాం. స్విమ్మింగ్ పూల్ లో మనం ఎంజాయ్ చేసాం కాబట్టి మనం క్లోరిన్ వాటర్ కదా, కొద్దిగా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందుకే స్కిన్ మంచిగా స్నానం చేసి రెడీ అయిపోయాం. అవుట్ఫిట్ చూడండి, సింపుల్ గా నీట్ గా పార్టీ వేర్ అనేది. ఇక ఫర్దర్ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఇక ఎక్కువ సెల్ పెట్టకన్నా ఇవి మెమోరీస్ అనమాట. ఈ మెమోరీస్ ని మనం మీరు ఎలాంటి మెమోరీస్ అయితే క్రియేట్ చేస్తారో నాకు తెలియదు. ఒకవేళ మెమోరీస్ మీకు ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రాజెక్టర్ అయితే వేసారు, మంచిగా చూడండి. ఏదో మా టీం మొత్తం చూడండి రెడీగా ఉన్నాము, ఎంజాయ్ చేస్తాము. Group photo. We welcome everyone to the stage for an excellent event. భరత్ స్టేజ్ దగ్గర రామ్మా, గ్రూప్ ఫోటో తీసుకుందాం. నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మాటాలే లేని కళెచ్చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే ఇక్కడికి వచ్చామంటే నైట్ మార్నింగ్ ఉండదు, రోజు మొత్తం అలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఇదిగోండి ఇక్కడ ఫోటో షూటింగ్ జరుగుతుంది, చూస్తున్నారు కదా. మామూలుగా ఉండదు మా వాళ్ళు ఫోటోలు చూడండి, ఫోటో షూట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ పని చేస్తున్నారు మైక్ వేసుకుని. ఆర్టిస్టులు ఉంటారు కదా, మాదంటూ చాలా ఎక్కువ.
ఒక ముందు చాలా చెప్పాను, ప్రతిదీ ఆన్ స్పాట్ మీ మీద ఏదైతే ఎంజాయ్ చేస్తున్నా ప్రతిదీ చూపిస్తామని. కాకపోతే మీకు రూమ్ చూపెట్టలేదు. రూమ్ అయితే చాలా కంఫర్ట్ గా లగ్జరీగా ఉంది, బాగుంది. చూడండి, చాలా బెడ్రూమ్స్, చాలా నీట్ గా మంచి టీవీ, ఏసీ, కంఫర్ట్ గా ఉంది, లగ్జరీగా ఉంది, బాగుంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, చూస్తున్నారు. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఒకసారి. చూసారు కదా, వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే ఎలాగైనా చెప్పాలి. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా, బాగుంది. చెంతవాలే ఢిల్లీ కచ్చాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు ముడి వీడుకుందే ఫ్రెండ్షిప్ అండ్ షేరింగ్, అది 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 ఫ్రెండ్షిప్ అంటే షేరింగ్, కేరింగ్. చూస్తున్నారు కదా, ఫైనల్లీ డిన్నర్ అయిపోయింది, ప్రశాంతం కూర్చున్నాం. క్లైమేట్ గుడ్ నైట్ బిగ్ బాస్ హౌస్. నైట్ అయితే ఫుల్గా 2 వరకు తర్వాత ప్రెసెంట్ అయితే పడుకొని లేసాము. చాలా టైం అయింది, ఫ్రెష్ అప్ అయిపోయాము. మళ్ళీ 9కి చెక్అవుట్ చేసిన టైం వచ్చేసింది. అంతే కదా, లైఫ్ అంటే మూవ్ ఆన్. మరి అంతా మంచిగా అయితే చేసుకున్నాం.
అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. ఈ లాగ్ ఇంతే, మళ్ళీ నెక్స్ట్ లాగ్ లో కలుస్తున్నాం. అందరి దాకా బాయ్ చేసి